బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో సీడ్ యాప్ ద్వారా 10,000 మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు 254 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. నెలాఖరులోగా 104 బీసీ హాస్టల్లో ఎస్ఆర్ శంకరన్ రిపోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాపు భవనాల నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. సీడ్ యాప్ ద్వారా బీసీ వెల్ఫేర్కు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సీడ్ యాప్ ద్వారా కూడా సుమారుగా 10,000 మందికి ఉపాధి చూపించబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ చెందిన 10,000 మందికి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. అంటే ఇది 80,000 మందికి మహిళలకు, ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున పౌల్ట్రీ మరియు షీ ఫార్మ్స్, జనరిక్ మెడికల్ స్టోర్సు, వాళ్ళు ఇంకా ఏదైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకుంటామన్న అదొక పక్కన వ్యాపారవేత్తల్ని తయారు చేస్తూ సీడ్ యాప్ ద్వారా 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ మరి వాళ్ళు తయారు చేసిన వస్తువులు బైబ్యాక్ మళ్ళీ మార్కెటింగ్ కూడా మనమే చేసే విధంగా కూడా ఇది మార్చి లోపల 10,000 మందిని తయారు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా జనవరి నుంచి మొదలు పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీడ్ యాప్ ద్వారా బీసీ